భారత పూర్వ ఉప ప్రధాని, సాంఘిక సంస్కర్త, అలాగే క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని రక్షణ మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా ఉండి దేశాన్ని అభివృద్ధి పథాన నడిపినటువంటి మహనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ మరి దళిత బహుజన బీసీ సంఘాలము వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి ఈ జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, జిల్లా కలెక్టర్ గారు వారు కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారు దేశానికి చేసిన సేవలను, సమాజాన్ని చైతన్యపరిచిన విధానాన్ని మరి మరొకసారి మనమందరం కూడా గుర్తుకు తెచ్చుకొని ఆ బాటల నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది వారి యొక్క సందేశం. దాని ప్రకారమే మెజారిటీ ప్రజలైనటువంటి భారతదేశంలో బీసీలు, దళితులు, మైనార్టీలు, ఎస్టీలు నడవాల్సిన అవసరం ఉంది. మరి అధికార భాగస్వామ్యంలో పాలనలో భాగస్వామ్యము, అలాగే ఆర్థిక వనరుల్లో భాగస్వామ్యం సాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా జిల్లాల పలు సంఘటనలు దళితులపై, అలాగే మైనార్టీలపై, బీసీలపై మరి తరచుగా దాడులు జరుగుతున్నాయి. వాటిని మరి ఈ సమాజం ఖండించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వము చట్టపరంగా ఆ నిందితులపై, ఆ దోషులపై చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై మరి దళిత ఉద్యమంలో సుదీర్ఘకాలంగా పనిచేసినటువంటి పల్లె సంజీవయ్య గారి మీద, అలాగే జిల్లాలో పలు చోట్ల దాడులు జరిగిన మొన్ననే ఒక గిరిజన తాండాలో గిరిజన మరి మహిళపై కూడా అత్యాచార ప్రయత్నం జరిగింది. వీటన్నిటిని కూడా మనమందరం సభ్య సమాజం ఖండించవలసిన అవసరం ఉంది. రాజ్యాంగము అందరికీ సమాన హక్కులను, సమాన వాటాను, సమాన రక్షణను, సమాన గౌరవాన్ని మరి ఇవ్వడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ గారు రచించినటువంటి రాజ్యాంగం మరి తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఉంది. అలా చేయని సమాజము ఏదైతే దళిత సమాజం ఉందో, ఏదైతే బహుజన సమాజం ఉందో, అంబేద్కర్, పూలే వారసులు ఆ విధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. చైతన్యవంతమైన సమాజము మరి హక్కుల కోసం, రైట్స్ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం మరి తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో అన్ని సంఘాలము, సమాజం కోరుకున్న అన్ని సంఘాలము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.